హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తెలంగాణ ఉద్యమ చరిత్ర నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే చాప్టర్లో మెయిన్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 3 ప్రకరణ 3 ఏమని చెప్తుంది? నూతన రాష్ట్రాల యొక్క ఏర్పాటు, ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రాల విస్తీర్ణాలను, సరిహద్దులను లేదా ఆ రాష్ట్రాల యొక్క పేర్ల మార్పు గురించి ఈ ఆర్టికల్ 3 అనేది వివరిస్తుంది. 5వ రాజ్యాంగ సవరణ 1955లో జరిగింది. 18వ రాజ్యాంగ సవరణ 1966. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 3లో క్లాజ్ ఏ నుండి క్లాజ్ ఈ వరకు రాష్ట్రం అనే పదంలో కేంద్రపాలిత ప్రాంతం చేరి ఉంటుంది అని చెబుతుంది. అయితే ఆర్టికల్ 3లో మాత్రం రాష్ట్రం అనే పదంలో కేంద్రపాలిత ప్రాంతం చేరి ఉండదు. ఇప్పుడు రాష్ట్ర విభజన కేసుల గురించి చూద్దాం. బాబులాల్ పరాటే వర్సెస్ ది స్టేట్ ఆఫ్ బాంబే అండ్ అనదర్ కేస్ 1959. ఈ కేసులో సుప్రీంకోర్టు సార్వభౌమత్వం అనేది రాష్ట్రాల కలయికతో ఏర్పడిన భారతదేశ ప్రజలలో ఉండాలి అని వ్యాఖ్యానించింది. మంగళ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసు ప్రకారం సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, పార్లమెంటుకు కొత్త రాష్ట్రాలను చేర్చుకోవడానికి లేదా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రాల విస్తీర్ణతలను, సరిహద్దులను, పేర్లను మార్చుకోవడానికి చట్టం చేసే అధికారం ఉన్నది అని. అయితే ఈ అధికారం రాజ్యాంగ స్ఫూర్తిని మాత్రం ఆటంకపరచరాదు అని పేర్కొంది. ముళ్ళ పెరియార్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫోరం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పింది అంటే, ఆర్టికల్ 3 and 4కు సంబంధించి రాష్ట్ర విభజన విషయంలో పార్లమెంటుకు గల అధికారాలనేవి సర్వోన్నతమైనవి, సర్వశ్రేష్టమైనవి, సంపూర్ణమైనవి అని చెప్పింది. ప్రదీప్ చౌదరి అండ్ అదర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, శాసనసభ అభిప్రాయాలను పార్లమెంట్ తప్పనిసరిగా అంగీకరించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ, శాసనసభను సంప్రదించడం అంటే కేవలం అభిప్రాయాన్ని తీసుకోవడమే తప్ప ఆమోదాన్ని తీసుకోవడం కాదు అని చెప్పింది. శ్రీకృష్ణ కమిటీని February 3, 2010 కేంద్రం ఏర్పాటు చేసింది. November 24, 2010 రోషయ్య గారి స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. జగన్మోహన్ రెడ్డి November 29, 2010 కాంగ్రెస్కు రాజీనామా చేశారు. శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్ట్ను December 30, 2010 కేంద్ర హోంశాఖకు సమర్పించారు. మిలియన్ మార్చ్ March 10, 2011 జరిగింది. సకల జనుల సమ్మె September 11, 2013 ప్రారంభమైంది. December 28, 2012 సుశీల్ కుమార్ షిండే హోంమంత్రి హోదాలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నటువంటి 8 పార్టీలు మరియు వాటి ప్రతినిధులు ఎవరు అంటే, కాంగ్రెస్ పార్టీ నుండి సురేష్ రెడ్డి, గాదే వెంకటరెడ్డి పాల్గొన్నారు. టీడీపీ నుండి కడియం శ్రీహరి యనమల, టీఆర్ఎస్ నుండి కేసీఆర్, నాయన్ నరసింహారెడ్డి, ఏఐఎంఐఎం నుండి ఆసదుద్దీన్ ఓవైసీ, జీవీజీ నాయుడు పాల్గొన్నారు. బీజేపీ నుండి కిషన్ రెడ్డి, హరిబాబు, వైఎస్ఆర్సీపీ నుండి మహేందర్ రెడ్డి, మైసూరారెడ్డి, సిపిఐ నుండి గూండా మల్లేష్, కె నారాయణ మరియు సిపిఎం నుండి జూలకంటి రంగారెడ్డి, రాఘవ్లు పాల్గొన్నారు. July 30, 2013 సమావేశమైనటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి హైదరాబాద్తో కూడినటువంటి 10 జిల్లాల తెలంగాణను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. యూపీఏ గవర్నమెంట్ కామన్ మినిమం ప్రోగ్రాంలో కూడా ఈ తెలంగాణ అంశాన్ని చేర్చింది. June 7, 2014 రాష్ట్రపతి తన ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు August 6, 2013
ఏకే యాంటనీ అధ్యక్షతన విభజన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని సభ్యులు ఎవరు అంటే అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ సింగ్. సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసినట్లుగానే హైదరాబాద్తో సహా 10 జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం అక్టోబర్ 3, 2013 ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2గా విభజించడం వల్ల తలెత్తేటువంటి సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం అక్టోబర్ 8, 2013 రక్షణ మంత్రి ఏకే యాంటనీ చైర్మన్గా 6 వారాల గడువుతో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మంత్రుల బృందాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఏఐఎంఐఎం పార్టీ తమ అభిప్రాయాన్ని ఏమని తెలిపింది అంటే, రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణలోని ముస్లింలకు, దళితులకు ముప్పు ఉంది తప్పితే సీమాంధ్రులకు లేదు. అందువల్ల ప్రత్యేక రాష్ట్ర బిల్లుతో పాటు మత కలహాల నిరోధక బిల్లును కూడా చేయాలి అని తమ అభిప్రాయాన్ని పేర్కొంది. మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో సిపిఎం పార్టీ ఏం చెప్పింది? భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని కొనసాగించడం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తమ విధానమని సిపిఎం పార్టీ పేర్కొంది. మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో వైఎస్ఆర్సిపి తమ అభిప్రాయాన్ని ఏమని చెప్పింది అంటే, సమైక్యాంధ్రప్రదేశ్ను సమర్థిస్తూ తమ అభిప్రాయాన్ని చెప్పింది. సిపిఐ పార్టీ యొక్క అభిప్రాయం ఏంటి అంటే, ఉమ్మడి రాజధాని హైదరాబాద్, శాంతి భద్రతల నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి అని, జల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక మండలిని ఏర్పాటు చేసి దానికి చట్టబద్ధమైనటువంటి అధికారాలు ఇవ్వాలని, ఇంకా 371D ఆర్టికల్ను 2 రాష్ట్రాలలో కొనసాగించాలి అని సిపిఐ పార్టీ పేర్కొంది. ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో బీజేపీ పార్టీ ఏం చెప్పింది అంటే, రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది కాబట్టి జాతీయ పార్టీలతో అఖిలపక్షం నిర్వహించాలి అని పేర్కొంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కు హాజరైనటువంటి పార్టీలు మరియు ఆ పార్టీల యొక్క ప్రతినిధులు ఎవరు అంటే, ఏఐఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ, సిపిఎం పార్టీ జూలకంటి రంగారెడ్డి, రాఘవులు, వైఎస్ఆర్సిపి మైసూరారెడ్డి, గట్టు రామచంద్రరావు, సిపిఐ కె నారాయణ జల్లి విల్సన్, బీజేపీ కిషన్ రెడ్డి, కంబంపాటి హరిబాబు, కాంగ్రెస్ వట్టి వసంతకుమార్, శైలజానాథ్, టిఆర్ఎస్ కేసీఆర్, కేశవరావు, వివేక్. టీడీపీ పార్టీ నుంచి ఎవ్వరూ హాజరు కాలేదు. మంత్రుల బృందం డిసెంబర్ 4, 2013 చివరిసారిగా సమావేశమై రాష్ట్ర విభజన బిల్లును, రాష్ట్ర విభజన సిఫార్సులతో కూడినటువంటి ఒక నివేదికను రూపొందించి డిసెంబర్ 5, 2013 క్యాబినెట్కి పంపించింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదించినటువంటి బిల్లు డిసెంబర్ 6న కేంద్ర హోంశాఖ నుండి రాష్ట్రపతి కార్యాలయానికి వచ్చింది. రాష్ట్రపతి ఈ బిల్లుకు సంబంధించి న్యాయ నిపుణుల యొక్క సలహాలను తీసుకొని డిసెంబర్ 11న ముసాయిదా బిల్లు మీద ఆమోదముద్ర వేసి జనవరి 23, 2014 అంటే 45 రోజుల్లోగా, అనగా 6 వారాల్లోగా అసెంబ్లీ శాసన మండలి యొక్క అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా గడువును విధిస్తూ రాష్ట్రపతి బిల్లును రాష్ట్రానికి పంపించాలి అని ఆదేశించారు. డిసెంబర్ 16, 2013 బిల్లును శాసనసభలోనూ ఇంకా శాసన మండలిలోనూ ప్రవేశపెట్టారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారు ఈ బిల్లును ఉదయం 10 గంటలకు సభలో ప్రవేశపెడుతూ రాష్ట్రపతి యొక్క ఆదేశాల మేరకు బిల్లును సభలో ప్రవేశపెడుతున్నాము అని ప్రకటించారు. జనవరి 8, 2014 రాష్ట్ర విభజన బిల్లుపై మొదటిసారిగా వట్టి వసంతకుమార్ చర్చను ప్రారంభిస్తూ ప్రసంగించారు. జనవరి 18, 2014 లోక్సత్తా అధినేత అయినటువంటి జయప్రకాష్ నారాయణ్ గారు తెలంగాణ ఏర్పాటు యొక్క ఆవశ్యకతను గురించి
ఇంకా జనవరి 19న శైలజానాథ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరం గురించి వివరించారు. జనవరి 20th 2014న బిల్లుపై శాసనసభ్యులు క్లాజ్ల వారీగా తెలియజేసినటువంటి అభిప్రాయాలను, సవరణలను సీడీ రూపంలో నిక్షిప్తం చేసి దానిని శాసనసభకు అందించారు. ఇందులో మొత్తం 9039 సవరణలు, అభిప్రాయాలు, సూచనలు ఉన్నాయి. జనవరి 25న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిల్లును తిరస్కరిస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేయొద్దని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసేటువంటి ఒక తీర్మానాన్ని రూల్ 77 క్రింద శాసనసభలో తీసుకురావడానికి వీలుగా స్పీకర్కు నోటీస్ ఇచ్చారు. అయితే జనవరి 30వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. బిల్లుపై చర్చ జరిగినటువంటి చివరి రోజు స్పీకర్ మాట్లాడుతూ 87 మంది సభ్యులు సభలో మాట్లాడారు. మిగిలిన వాళ్ళు రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేశారు. దీంతో మొత్తం సభ్యుల యొక్క అభిప్రాయం రికార్డ్ అయింది. బిల్లుపై చర్చ ముగిసింది. బిల్లుకు 9072 సవరణల ప్రతిపాదనలు వచ్చాయి అని స్పీకర్ పేర్కొన్నారు. తర్వాత స్పీకర్ రూల్ 77 క్రింద ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి తీర్మానాన్ని చర్చకు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఈ తీర్మానాన్ని మోజువాణి ఓటుతో ఆమోదించాను అని స్పీకర్ ప్రకటించారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో జరిగినటువంటి చర్చకు సంబంధించిన నివేదిక ఫిబ్రవరి 1, 2014న అసెంబ్లీ కార్యదర్శి నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరింది. దానిని ప్రభుత్వ కార్యదర్శి ఢిల్లీకి పంపించారు. ఫిబ్రవరి 3న ఢిల్లీకి చేరుకున్నటువంటి నివేదికను కేంద్ర హోంశాఖ కార్యాలయానికి తరలించారు. ఫిబ్రవరి 9న ఈ బిల్లు రాష్ట్రపతి గారి దగ్గరికి చేరింది. ఫిబ్రవరి 12న తెలంగాణ బిల్లు విషయంలో రాజ్యాంగ సవరణ అనేది అనవసరం అని న్యాయశాఖ తెలియజేసింది. ఇదే రోజున పోలవరం ముంపు గ్రామాల సంఖ్యను 134కు తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ మరొక సవరణ చేసింది. ఫిబ్రవరి 13న కేంద్ర హోంమంత్రి షిండే లోక్సభలో మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013ను ప్రవేశపెట్టారు. 18న లోక్సభలో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 20 నిమిషాల మధ్య మోజువాణి ఓటుతో లోక్సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 19న తెలంగాణ బిల్లు రాజ్యసభకు వచ్చినట్లుగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు. ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లుపై చర్చ ప్రారంభమైంది. డిప్యూటీ చైర్మన్ కొరియన్ కోరడంతో బీజేపీ మద్దతు ఇస్తున్నట్లుగా బీజేపీ నేత అయినటువంటి అరుణ్ జైట్లీ ప్రకటించారు. సిపిఎం నేత సీతారాం ఏచూరి తాము విశాలాంధ్రను సమర్థిస్తున్నామని, బిల్లుకు పూర్తిగా వ్యతిరేకమని పేర్కొన్నారు. రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ మోజువాణి ఓటుకు మొగ్గు చూపి మోజువాణి ఓటుతో బిల్లు నెగ్గింది అని చెప్పి ఇంకా ద బిల్ ఈజ్ పాస్డ్ అని డిప్యూటీ చైర్మన్ ప్రకటించడం జరిగింది. మార్చ్ 1, 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పైన రాష్ట్రపతి సంతకం చేశారు. రాష్ట్రపతి సంతకం చేయడంతో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అనేది రూపుదాల్చింది. మార్చి 2న క్యాబినెట్ భద్రాచలం డివిజన్లోని 7 మండలాలను కూడా ఆంధ్రాలో కలుపుతున్నాము అని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినటువంటి వెంటనే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ దీన్ని భారతీయ రాజపత్రం ద గెజిట్ ఆఫ్ ఇండియాలో ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పేరుతో ముద్రించి దానికి ఒక చట్టబద్ధమైనటువంటి హోదాను కల్పించింది. పార్లమెంట్ ఆమోదం పొందినటువంటి ఈ చట్టానికి మార్చ్ 1, 2014న రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లుగా ఈ గెజిట్లో పేర్కొన్నారు. మార్చ్ 4, 2014న కేంద్ర హోంశాఖ జూన్ 2, 2014న విభజన తేదీగా నిర్ణయిస్తూ భారత రాజపత్రమైనటువంటి గెజిట్లో ప్రకటించింది. జూన్ 2వ తేదీని అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినట్లుగా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో మొత్తం 12 పార్ట్స్, 108 సెక్షన్స్ అండ్ 13 షెడ్యూల్స్ ఉన్నాయి.
పార్ట్ 1 ప్రవేశిక, పార్ట్ 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ, పార్ట్ 3 చట్టసభల్లో ప్రాతినిధ్యం, పార్ట్ 4 హైకోర్టు, పార్ట్ 5 వ్యయానికి అధికారం, ఆదాయ పంపిణీ, పార్ట్ 6 ఆస్తులు అప్పుల పంపిణీ, పార్ట్ 7 కొన్ని కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నియమాలు, పార్ట్ 8 అఖిల భారత సర్వీసులకు సంబంధించినటువంటి నిబంధనలు, పార్ట్ 9 జల వనరులు అభివృద్ధి నిర్వహణ, పార్ట్ 10 మౌలిక వనరులు ప్రత్యేక ఆర్థిక చర్చలు, పార్ట్ 11 ఉన్నత విద్యా అవకాశాలు, పార్ట్ 12 న్యాయ సంబంధమైనటువంటి నిబంధనలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ ఎగ్జామ్స్.